బాబు సమయం చూసుకో వదిలేసాయేమో 1 2 3 4 5 6 7 రామకృష్ణ రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఏంటిది రైల్వే ప్లాట్ఫామ్ మీద సమోసాలు అమ్ముకునే వాళ్ళగా రామకృష్ణ గారు ఏంటిది? మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాను చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవుద్దు. మీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చాకరేతో సాధు పిచ్చాకరేగా. కోపడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కరికే కదా. దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను, మళ్ళీ చెప్పను, ఇది మండపేట కాదు ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తాన్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. పేరు మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దారండి. ఉండు, మీరు ఈ సభ దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్. మీరు అదే నేను నో రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా బాయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో చూడరా బుజ్జి, ఈయనకి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంతా బానే ఉంది కానీ రామకృష్ణ దుబాయ్ వెళ్ళే బ్యాచ్ చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఉన్నారు. ఇక్కడ 5-6 నెలల మేము ఉండలేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను పిచ్చి క్వశ్చన్స్ చేసి, నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వడూ డిస్టర్బ్ చేయడు సార్. నువ్వు ఓకే రాకి, ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. మనం రైలుకి ఇంజన్ అయితే వాళ్ళు బోగిలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ చాలు, మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు. అరే సీను, ఏ సన్నాసి నువ్వేరా సార్. అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పల నోరు తెరిచారండి. హీస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం చేయండి. నమస్తే. ఇతను వీడు రమణ, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసాను తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంట్రా? పదండి సార్, మనం వెళ్ళిపోదాం. రాకి 5 అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే 5 వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయామండి. వెరీ గుడ్. కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ రాకి, ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్టు ఉప్మా, ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, 1 రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహోటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా తినడానికి వచ్చారా? ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినే. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. థ్యాంక్ యూ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి ఈ రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతావు. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా. సార్ మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి? డౌట్ రాఖీ కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తిన్నావా, అనుమానం తింటున్నావా? రాఖీ, ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్. అది ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశా కదా. ఆయన సరే డబ్బులు తేండి. అంతేనా? నాగలింగం గారు ఆగండి. ఆగమంటావేంట్రా? భగవాన్ అత్యాకరతో సాధు పిచ్చాకరగా. కోప అడగండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ, నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగం గారు మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ. అర్థమై. ఒరే, ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ సార్. అవును, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. చెప్పలేదు రామకృష్ణ. ఏంటి? కేసు అవుతుంది, బొక్కలు వేస్తారు కదా. సారీ, కరెక్టే, మర్చిపోయాను. ఇచ్చేయండి రా. ఇచ్చేయండి. ఒరే బుజ్జి, ఆ బ్యాగ్ లో ఉన్నాయి కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు వేస్తారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఆకాశంలో విమానం చూసి సంకలు గుర్తుకునేవాళ్ళం, ఇప్పుడు ఎక్కేస్తున్నాం. దీని అంతటికీ కారణం మీరే సార్. నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు? బలుపా? అది కాదండి, ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేస్తాం అనిపిస్తున్నారు. వదిలేయటమేంట్రా?
వాడు ఏమైనా దొంగతనాలు చేస్తున్నాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అవును సార్. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. రాష్ట్ర ట్రావెల్స్ ఇదే. ఫ్లైట్ రైట్ టైమేగా? అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? అసలు ఎవరు మీరంతా? సూర్యబాబు. శ్రీనివాసరావు. రామకృష్ణ. బుజ్జి రామానా ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే ఇచ్చేయడానికి ఆర్టీసీ టికెట్ కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం. ఎస్ సార్, ఇతనే నాగలింగం. వీడి నాగలింగం ఏంటండి? బోల్డింగం. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటారు ఏంటండి? మన డబ్బులు ఇచ్చేస్తాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరం. మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? మాకేం సంబంధం? ముందు మీరు ఎక్కడికి వెళ్ళండి. ఇంకో బాగా అరే అలా మాడతారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే ఆ క్రెడిట్ అంతా రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై, నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఉంటాయి, నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగారితో సాధు బిచ్చగారిగా బిచ్చ. అంటే మీరు ఇప్పుడు బిచ్చం ఎత్తుకుని మమ్మల్ని పోషింతారండి? నేను బిచ్చవెత్తుకోవడం ఉంటాయి, నేను బిచ్చవెత్తుకోవడం ఉంటాయి. యూస్లెస్ ఫెలోస్. నాగలింగం ఎవరు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఊరుగా నువ్వు వచ్చావు, అందరం కలిసి ఉండాలి కదా. ఏంట్రా కలిసి ఉండేది నీ పొట్ట? బాబు బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. ఇంత పచ్చి తెలుగు మాట్లాడతారు. తమరు తెలుగువారా? అవును, పట్నాయక్. ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మేము కోపం వద్దు బాబు. సార్, మేము దుబాయ్ వెళ్దామని వచ్చాం. మాకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పొట్టోడు ఇంకో పొట్టోడు పరిచయం చేశాడు. వాడు మా డబ్బులన్నీ. అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఆ పొట్టాయన మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జేబులున్నాయి గాని అందులో డబ్బులు లేవు. అవును సార్, ఎలా కనిపెట్టేశారండి? పెద్దవారు నాన్న కొట్టొద్దు, కొట్టొద్దు. ఇలాంటి అంశం నేను చూడలేను. సార్, ఆ, టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు. అందాక ఈ శనగలు తినండి. మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ వెళ్ళిపోవాలి సార్. మాలాంటి చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి సార్. మీరేం భయపడక్కర్లేదు, నేనున్నానుగా. మై హోనా. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. కరెక్టేనండి. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అట్టండి. అందుకే కొడుతున్నారు. సరే, మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను, బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను. మనం మ్యాన్షన్ వెళ్దాం పదండి. మ్యాన్షన్ అంటే ఏంట్రా? మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది, పెద్ద భవనం అది. పట్నాయ్ గారు చెప్పిన భవనాలని చుట్టూ కనిపించినాయి. ఇదేంటో ఇలా ఉంది. పెద్ద మ్యాన్షన్ అన్నాడు. ఇదేనయ్యా మీరుండే రూమ్ విత్ ఫర్నిచర్. ఎలా ఉంది? ఏంటండి, ఒక బెడ్రూమ్ అని, ఒక హాల్ అని, ఒక చికెన్ అని, కిచెన్ అని. మీరందరూ కూర్చుని మాడుకుంటున్నారు అనుకో, అది హాల్. వంట చేసుకుంటున్నారు అనుకో, అది కిచెన్. పడుకున్నా అనుకో, అది బెడ్రూమ్. మరి వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్. సరదాగా ఈత కొట్టొచ్చు. సరదాగా నన్ను అర్థం అవుద్ది. మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి. ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా, బిజినెస్ బెస్ట్. మేమే బిజినెస్ చేస్తామండి. ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటది. ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి. నీకేమొచ్చు నాన్న? మందాకటం వచ్చేది. కెపాసిటీ ఎంతో? దించకుండా ఫుల్ బాటిల్ తాకలేదు. ఏది దించి తాగొచ్చు కదా. దించితే ఇటు తాగేస్తానండి. నిన్ను అడగక్కర్లేదు. నీకేమొచ్చు బాబు? ప్రేమించడం వచ్చండి. ఇప్పుడు పిల్లని చూపించాలా? అబ్బో సిగ్గు ఒకటి. సార్. నువ్వు స్పీడ్ గా ఉన్నావు. నీకేమొచ్చమ్మా? నాకు ప్యాకెట్ వచ్చు సార్. నా బాబే వద్దులేదు. నీకేమొచ్చు నాన్న? అదేంటది? కరాటే. ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఇంకా పెద్దాయన నీకేమొచ్చు? ఏడు వంట మనిషి అండి. వంట కాదు సార్, చెఫ్. చెఫ్ అంటే ఏం వంటలు వండుతావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇవన్నీ అక్కర్లేదు కానీ పావు బాజీ వచ్చా? నేను చేయటంలో ఎక్స్పర్ట్ సార్. మీ అందరిలోకి ఇతనే వేస్ట్ ఫెయిల్ అనుకున్నా, కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు. ఎలా సార్? చెప్తాను. ఈ పెద్ద బాబుని కుక్ గా పెట్టుకుని పావు బాజీ బిజినెస్ పెట్టుకోండి. ఇంత బతుకు బతికి పావు బాజీ పంట. బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే, మీ దారి మీరు చూసుకోండి. అలా ఉంటాను. అనకండి పట్నాయక్ గారు. ఏయ్, మీరు ఎలా చెప్తే ఎలాగండి? ఇప్పుడు మీకు ఎవరికి ఈగో ప్రాబ్లమ్స్ లేవు కదా? మా బతుకు ఇవి ఏంటండి, కానీ పెట్టుబడి లేదు. మై హోనానా, ఇదిగో 500. మోసపోయిన వాళ్ళని ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్నే అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్. ముందు ముడిసరుకొని బిజినెస్ మొదలెట్టండి. ఇందులో 50 తగ్గింది. తగ్గలేదు, నేనే తగ్గించాను. ఇంట్రెస్ట్. ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది. హార్డ్ వర్క్ చేయండి. నమస్కారం. ఓ ధీరుభాయ్ అంబానీ, ఓ లక్ష్మీ మిట్టల్, ఓ రతన్ టాటా. ఎవరండి వీళ్ళందరూ? ఇదే ముంబైలో దందా చేసి
అందనంత ఎత్తుకు ఎదిగిన మహానుభావులు. మీరు ఆ స్థాయికి చేరుకోవాలి. అలాగేనండి. అదిగో పల్సర్, మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి. ఇదిగో నా చెయ్యి మంచిది, ఇలా వెయ్యమంటుంది. అదే వద్దంట. అలాగేనండి, దీవించండి. ఇది నాకు ఇష్టం ఉండదు. నన్ను పూజించొద్దు, కస్టమర్లను పూజించండి. ఎందుకంటే వాళ్లే మనకు దేవుళ్ళు. మహానుభావుడు రా పట్నాయకు, కదలే దేవుడు. ఇదే స్పీడ్ లో 6 నెలలు వ్యాపారం చేసామనుకో హ్యాపీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చు. నమస్కారం పట్నాయక్ గారు, మీ గురించి అనుకుంటున్నాం. మీకు వందేలండి బాబు. రాత్రి 12 రాలేకపోయాను. వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నమస్కారం అండి. నమస్తే. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్ ఎంత? 3500 అండి. అబ్బా సాయిరామ్, అందులో నేను ఇచ్చిన 450 రూపాయలు పక్కన పెట్టి. తీసుకోండి. మరి ఇంట్రెస్ట్? నిన్న తీసుకున్నారు కదండి. నిన్న సగమే తీసుకున్నానయ్యా, ఇంకో 50 పక్కన పెట్టి. ఇప్పుడు ఎంత ఉంది? 3000 ఉంది. పెట్టుబడి ఎవరు పెట్టారు? మీరు. ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు? మీరు. లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు? మీరే. సార్ మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఇలా కూర్చో చెప్తాను. ఇందులో మీ శ్రమ కూడా ఉంది. మీకు సగం, నాకు సగం. పోలేరు బాబు, ఇదేనా మీకు? నిన్న 1000తో బ్లాస్ట్ చేశాను ఓపెనింగ్ లో. అది బోనే కదండి. బోనే అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా. పావు బాజీ బండికి రెంట్ 200, పెనాలకి ప్లేట్లకి 300, కొత్త పల్సర్కి 1000. పల్సర్కి 1000 రూపాయల? ముంబైలో అంతే. మొత్తం ఎంత అయింది? 2500. అలా చూస్తాడు. ఇయ్యి 1500 ఉంది. పర్వాలేదులే, 1000 తర్వాత తీసుకుంటాను. మీరు ఎక్కడ పోతారు? ఇదిగో ఈ వేల్ట్ ముడిసరికి పెట్టుబడి 500. లెక్కట్టద్దు, 50 తగ్గుద్ది. ఇలా అయితే లక్ష్మీ మెట్టలు ఎప్పుడు అవుతాండి మేము? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. సార్ తీసుకోండి. నాకు వద్దు బాబు. అయినా ఇవి మనం తినడానికి కాదు, అమ్ముకోవడానికి. మీ పని మీరు చూసుకోండి, నాకు గొడవ పట్టించుకోకండి. సూపర్ సార్, సూపర్ వద్దు, వెళ్ళు. ఏంట్రా ఇది? చెయ్యి సారి 2 పగిలి సార్. 2 కాదు 4 ప్లేట్లు. ప్లేట్ 10 రూపాయలు చెప్పిన 100 రూపాయలు తీయి. చచ్చేటప్పుడు మేదేసిపోతాడు ఇదంతా. కంగారు పడకాయ, గాయం ఓ మధుర జ్ఞాపకం. రండి, మీ ఏళ్ళు కూడా కోసేస్తాను, జ్ఞాపకం పంచుకోవచ్చు. నువ్వు కోప్పడద్దు. అలవాటు లేక వేలు కోసుకున్నా గానీ తర్వాత నువ్వేలకు వస్తా. ఏ మాట్లాడి గలపెట్టి దీనికి 50 రూపాయలు ఎంతకాయ? వాడికి తీసేస్తే నీకు తీసేస్తారా? పని చూసుకోండి, పని అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అమ్మాయి ఎక్కడ రా? వస్తుంది, కంగారు పడుకో. అంత నికృష్టమైన జీవితం గడుపుతున్నా నాకు రోజు. ఈ బొంబాయిలో చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుందిరా బాబా. గిరిగా చూడరా ఎంత బాగుందో. నాకు అన్నం తప్పితే ఏ అమ్మాయి కనపడదురా. చీ కరువు కట్టేదవా. సూర్యబాబు చూడరా ఎంత గ్లామర్ గా ఉందో. ఆ వంకాయ రంగు చూడదారు రా. ఎక్కడరా బాబు? అదిగో ఏది ఇక్కడ ఉండాలి కదా. అయ్యయ్యో దిగిపోయినట్టుందిరా, మళ్ళీ కనిపిస్తే బాగున్నావు. ఆ బొంబాయిలో బాగా కనపడతారు. ఏమో అలా అనకరా కదలగిరి. ఏదో పేడ మొక్క వేసుకొని దేవుడి దయ వల్ల మేము మళ్ళీ కనిపిస్తే బాగున్నాం. సీన్ బాబు ఏంటి? సాల్ట్ ప్యాకెట్ కావాలి. గలగల పారుతున్న గోదారిలా గోదారిలా. एक्सक्यूज मी, यहाँ पे खाने को कुछ मिलता है? आप सही पूछ रहे हो, खाने को कुछ मिलता है? మిల్తా అంటే ఏంటబ్బా? మీరు తెలుగువారా? మిమ్మల్ని అండి, మీరు తెలుగువారా? అవునండి. మీదే ఊరు? హైదరాబాద్. మాది వైజాగ్. మా అక్కని మీ ఊరే ఇచ్చాం. మా బావగారు డీసీపీ. ఇంతకు మీ పేరేమన్నారు? మధుమతి. ఈవిడి? నా ఫ్రెండ్ రేవతి. నా పేరు సీను. నేను అడిగానా? ఈవిడికి చెప్పాను. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఈ పక్కనే మన తెలుగు వాళ్ళు పావుబాజీ సెంటర్ ఉందండి. వాళ్ళు దుబాయ్ వెళ్దామని వచ్చి మోసపోయి అడుగు తింటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్ప్ చేసి వ్యాపారం పెట్టించాను మధు గారు. ఇస్ ఇట్? ఇంతకీ మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏ కంపెనీ? హెచ్పి. అది గ్యాస్ కంపెనీ కదా. అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా. ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కేద్దని నేనే ఆ పేరు పెట్టించాను. అయినా ఆడు అక్కడ నుండి మీరు సోదెడతారేంటండి. మీరు రండి రండి చెప్తారు. రండి 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 రండి. ఇలా కూర్చోండి, వచ్చి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమైనా సూర్యబాబు వ్యాపారం ఎలా ఉంది? బాగుందా? మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చానయ్యా. మధు గారు బాంబేలో మీరు ఎక్కడున్నా పావుబాజీ మాత్రం ఇక్కడే తినాలండి. పాపం బ్రతు తిరుగుకో. సీన్ బాబు సాల్ట్ ప్యాకెట్ ఏది?
అలా చూస్తారేంటండి మా స్థలం ఆడిపోతుంది. ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మంటున్నారు? అంటే వీళ్ళకి రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను. మన మిర్చి ప్యాకెట్ ఇచ్చాను, నేను ఆయిల్ ఇచ్చాను. ఇవాళ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు, అది గుర్తు చేస్తున్నారు. రామకృష్ణ మర్చిపోయినాయా, మీతో ఇంత వ్యాపారం పెట్టించిన ముష్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేనా? మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? ముష్టోళ్ళకి లైఫ్ ఇచ్చారు. ముష్టమా? ముష్టోళ్ళు కాదయ్యా, బిజినెస్ మ్యాగ్నెట్స్. అయినా కస్టమర్స్ కూర్చోబెట్టుకుని డిస్కషన్ ఏంటి రామకృష్ణ? ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ ఇవ్వాలిగా సీన్ బాబు. మీ బండి స్పెషల్ తీసుకురా రగడా. అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను. దానికోసం చాలా చోట్ల తిరగాలి. తనేమో బిజీ, నాకేమో ఈ ఊరు కొత్త. మీరే కంగారు పడకండి, నేను లేను. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది మధు గారు. తీసుకోండి. ఎక్కడి ఇస్తున్నానుగా. మీరు ప్రశాంతంగా తినండి, తెలుగు నీకు ఉన్నాను కదా. మరి మీ ఆఫీస్? మీకు విషయం తెలుసా, నేను ఆఫీస్ లో ఎంత చెప్తే అంత. ఇవాళ సండే ఆఫీస్ లో ఉండవు. ఏమండి, బొంబాయిలో ట్రాఫిక్ చాలా ఎక్కువ. పొద్దున 5 పనులు అవుతాయి. రేపు 7 కల్లా వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తుంటాను. సరే ఇదిగో. మధు గారు ఆ, డబ్బులు లోపల పెట్టని చెప్తాను. మరి పట్నాకి ఏం చెప్తారు? పట్నాయక్ ఎవరండి? ఇంకో ముస్టోడు. ఒరే సూర్యబాబు, ఆ అమ్మాయి మెరుపుతిగ్ల లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి, మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి, నన్ను పలకరించి నాతో మాట్లాడటం ఏంటి? సీన్ బాబు. ఇదంతా నిజానంటారా సూర్యబాబు? అబ్బా అరిగిపోయిన రికార్డులు ఎందుకు రామని చంపుతావు? అవునరా బాబు, ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా, కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చెలస్ రే, మీ అందరికి కుళ్ళు కాదు. ఉండండిరా. అసలు ఆ అమ్మాయి బైక్ మీద ఒక పక్క ఎక్కుద్దో, 2 పక్కలు ఎక్కుద్దో, అసలు ఎప్పుడు తెల్లారుద్దో. ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి, అడు చూడండి. అంటే మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాను. కస్టమర్ల కోసమా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మన ఎదో బతుకు కదోడు తక్కువైంది. తక్కువనే చూసుకుంటున్నామండి. వచ్చేసింది. పట్నాయక్ గారికి అసలు డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఏయ్, ఏంటది పర్సనల్ పనులకు పల్సర్ వాడకూడదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబద్ధం ఆడానండి. బైక్ కూడా లేకపోతే ఎలాగా? అయితే కంపెనీ పనుల మీద వెళ్తే 1000 రూపాయలు, పర్సనల్ పనుల మీద వెళ్తే 1500. ఓకేనా? సరే అలాగే తీసుకుంటారా? హాయ్, హౌ ఆర్ యు? హలో మధు, మార్నింగ్. బాగున్నారా? బాగున్నానండి. వెళ్దారండి. ఈయన ఎవరండి? పట్నాయక్. పట్నాయక్ అండి. అదే నేను చెప్పాను కదా, ముస్టోడు. ముష్టోడా? నువ్వు ముష్టోళ్ళండి. నాకేమీ అర్థం కావట్లేదు. రా అని అర్థం లేదు, చెప్పండి. మీరండి. ఏంటయ్యా, నాకు- మీరు confuse అయ్యారు, నేను confuse అయ్యానా? నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్పావా? ఆ విషయం చెప్పాలంటే నేను చెమటలేటేస్తున్నాయి. లేట్ అయితే కన్నీళ్ళు వస్తాయి. అసలే అమ్మాయిది ఊరు కాదు, ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు. ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్తే ఏదో ఒకటి జరగచ్చు. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షన్ అంటేనండి, చెప్పండి. 10th క్లాస్ పరీక్షలు కూడా ఇంత టెన్షన్ పడలేదండి. మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను, తలంచుకొని చెప్పేస్తాను. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. నిజమండి, జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటాను. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సీను గారు, మీ అల్లరి అమాయకత్వం నాకు నచ్చాయి. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను. అంతేకాని మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు. పోన్లేండి, ఆలోచించలేదన్నారు కానీ నువ్వు అసహ్యం రాలేదు. ఇక నుంచి అయినా నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి. ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం.